మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరోసారి డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కామ్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న కసిరెడ్డికి ఇప్పటికే 3 సార్లు సిట్ నోటీసులు ఇచ్చింది. కసిరెడ్డి విచారణకు వస్తారని ఇప్పటి వరకు పోలీసులు ఎదురు చూశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విజయవాడ సిపి కార్యాలయంలోని సిట్ కార్యాలయంకు రావాలని 4 రోజుల క్రితమే కసిరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కసిరెడ్డి విచారణకు వస్తారని ఈ రోజు మధ్యాహ్నం వరకు సిట్ అధికారులు ఎదురు చూశారు. కసిరెడ్డికి ఫోన్లు చేయగా ఆయన ఫోన్లు అన్నీ కూడా స్విచ్ ఆఫ్ గా వచ్చాయి. ఆ తర్వాత కసిరెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో కూడా హైదరాబాద్లో ఆయన లేరని అధికారులు గుర్తించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించి ఆయన బంధువులకు కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇంతకు ముందు 2 సార్లు నోటీసులు ఇచ్చినా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు. తనకు సంబంధం లేని విషయంలో నోటీసులు ఇస్తున్నారని విజయవాడ సిపికి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మెయిల్ పంపారు. అంతేకాకుండా తనపై అక్రమంగా కేసు పెట్టారని హైకోర్టులో కూడా కసిరెడ్డి పిటిషన్ వేశారు. అయితే సిట్ బృందంతో ఏకీభవిస్తూ విచారణకు సహకరించాలని హైకోర్టు కసిరెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు కసిరెడ్డికి నోటీసులు ఇవ్వగా ఈ విచారణకు కసిరెడ్డి డుమ్మా కొట్టారు. లిక్కర్ స్కామ్లో కసిరెడ్డి ప్రమేయానికి సంబంధించి సిట్ బృందం కూడా కీలక సాక్ష్యాలు సేకరించాక కూడా కసిరెడ్డి విచారణకు రాకపోవడంతో అధికారులు సీరియస్గా పరిగణిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఆయనను అరెస్టు చేసి విచారణ జరపాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.